వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగారండి. ఈ ఏపీ జెన్‌కో కానివ్వండి, ఈ ట్రాన్స్‌కో కానివ్వండి, లేకపోతే ఈ డిస్కాములు కానివ్వండి, వీటికొచ్చేసరికి సాలరీసు ఎలా ఉంటాయి? అంటే రేంజెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసేసి అడుగుతా ఉన్నారండి. అంటే మొత్తం కాలిక్యులేట్ చేసి ఫైనల్ సాలరీ ఎంతొస్తది బై హ్యాండు, విత్ హ్యాండు ఇలాంటివి ఉంటాయి కదా! టేక్ హోమ్ సాలరీ ఇలాంటివి కూడా అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి ఇప్పుడు చెప్పదలిచానండి. ఇక ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. పొద్దున్నే ఒక వీడియో పెట్టాను. సో, ఐకార్డ్‌లో గాని, ఎండ్ కార్డ్‌లో గాని ఉంటది చూసుకోండి. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కాము, జేఎల్ఎమ్స్‌కి సంబంధించింది. ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే, నేను ఇది 2015, 16 ఆ టైంలో వచ్చేసరికి పే స్కేల్ ఎలా ఉండేదో దాన్ని బట్టి నేను చెప్తాను. మరి ఇప్పుడు ఏమన్నా ఇంప్రూవ్ అయిందా అంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యేదానికి ఉంటుంది. ఓకేనా? అయితే దాని ప్రకారం ఏంటంటే బేసిక్ పే వచ్చేసరికి రూ. 41,155 ఉండేదండి. ఏకేఓ హోమ్ సాలరీ వచ్చేసరికి సో, రూ. 63,600 మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి ఉంటుంది. అందుట్లో గనక మీరేమన్నా కటింగులు గనక పెట్టుకున్నట్టయితే ఇక వాటిలో కటింగులు పోగా మీకు చేతికిస్తారు. అప్పటి లెక్క ప్రకారం అయితే ఇదండి. ఈ హెచ్ఆర్ఏలు, డీఏలు, టీఏలు ఇయన్నీ కూడా అందుట్లో అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయండి. బేసిక్ పే మాత్రం అది. ఫైనల్ టోటల్ తీసుకెళ్ళేదైతే ఇదండి అప్పట్లో. ఇప్పుడు ఇంకేమన్నా పెరిగేదనుకుంటది. ఎందుకంటే ఇప్పుడు డీఎస్సీలో టీచర్ పోస్టులకొచ్చేసరికి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్‌లది ఇదే స్కేల్ వచ్చేది. ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన స్కూల్ అసిస్టెంట్‌కి. సో, దాని ప్రకారం చూసుకుంటే అది పెంచారు గాబట్టి, ఇది గూడా ఇంకా పెరిగేదానికి ఉంటది తప్ప తరిగేదానికైతే ఉండదనమాట. ఓవరాల్‌గా ఇది.